90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ నాగ్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగిన తర్వాత రకరకాల కథనాలు అయితే మనం చూడటం జరుగుతుంది. అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, స్టోరీ ఏంటి, ఎవరి రంగరాజన్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటల నుండి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎప్పుడైతే రంగరాజన్ గారిపై దాడి జరిగిందో అప్పటి నుంచి రకరకాల కథనాలు వింటూ ఉన్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ విశిష్టత అండ్ దాంతోపాటు హిస్టరీ ఏంటి సార్ అసలు, అండ్ రంగరాజన్ గారికి అండ్ టెంపుల్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఒక మంచి టాపిక్ తీసుకున్నారు నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి. అసలు దేవాలయం అంటే తెలిస్తే అందులో చిలుకూరు బాలాజీ టెంపుల్ అన్నవి మరికొంత వివరణాత్మకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ దేవాలయాలు ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలతో నడుస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటైన తర్వాత అనేక దేవాలయాల్ని, అంటే ముఖ్యంగా ధూపదీప నైవేద్యాల నిమిత్తం, ఆయా దేవాలయాల యొక్క నిర్వహణ నిమిత్తం ఆయా దేవాలయాల్ని రక్షించే బాధ్యత ఉద్దేశంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం రూపకల్పన జరిగింది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రంలో నుండి అనేక దేవాలయాల్ని పూర్తిగా గంపగుత్తగా ఆ దేవాలయాల్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఆ దేవాలయాల్ని పరిరక్షిస్తాం అని చెప్తూ ఆ దేవాలయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఇంటర్ఫేర్ అయిపోయి ఆ దేవాలయాల యొక్క ఉనికికే కొన్ని దేవాలయాల్లో ఏవైతే ఇన్కమ్ వస్తున్న దేవాలయాల్లో మాత్రమే పరిరక్షిస్తూ లక్షలాదిగా ఉన్నటువంటి దేవాలయాల్లో అసలు ధూపదీప నైవేద్యాలు లేకుండా కూడా చాలా గుళ్ళు ఉండిపోయాయి. అయితే ఇందులో భాగంగా ఏ దేవాలయానికైతే సంవత్సర ఆదాయం 50,000 రూపాయలకి పైబడి ఎప్పుడైతే వస్తుందో ఆ దేవాలయాల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో మాత్రం కలిపేసుకుంటారు. ఆ లెక్కలో ఆడిటింగ్లు లేదా ఆ దేవాలయానికి దేవుడి మాన్య భూమి కానీ లేకపోతే ఇతరత్ర నగలు కానీ ఇతర ఏమున్నా సరే ఇమ్మీడియట్గా కలిపేసుకుంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో. అయితే ఇక్కడ ప్రాతిపదిక ఏంటి? ఆ దేవాలయానికి ఏడాదికి 50,000 రూపాయల మినిమం అమౌంట్ వచ్చినట్లయితే కలిపేసుకుంటారు. ఇదే ఒక కబంధ హస్తం అని చాలామంది చెప్తారు దీనికి. ఎందుకంటే ఇక చెప్పులు పెట్టే దగ్గర మొదలుకొని క్యూ లైన్లో వెళ్ళే దగ్గర మొదలు పెట్టుకుని శీఘ్ర దర్శనాలు, రకరకాల దర్శనాలు పేరున, అంతేకాకుండా అక్కడ దేవాలయంలో అర్చకులకి ఆ దేవాలయం మీద పూర్తి అజమాయిషీ లేకుండా వాళ్ళ మీద పూర్తిగా రకరకాల హుండీలు పెట్టు చాలా చోట గమనించే ఉంటారు. కొన్ని పసుపు రంగు హుండీలు ఉంటాయి, కొన్ని ఆకుపచ్చ హుండీలు ఉంటాయి. ఆకుపచ్చ హుండీలో వేసినటువంటి మొదట్లో ఇది నేను చెప్పేది ఒక 10 years బ్యాక్, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి హుండీలో వేసే ఆదాయం అక్కడ ఉన్న అర్చకుల కోసం చెప్పి పసుపు డబ్బాలో ఉన్నటువంటి ఆ హుండీలో ఉన్న ఇన్కమ్ అంతా కూడా ఆ అకౌంటింగ్స్ ఆడిటింగ్స్ జరిగిన తర్వాత ఆ దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం అని చెప్పి ఇది జరిగింది. దీని మీద అర్చకులు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టారు. ఇది కాకుండా పల్లెం పట్టుకుని వస్తారు అర్చకులు, శటగోపం శటారి పెడుతూ అర్చకులు ఏదైతే ఉంటుందో ఈ పల్లెంలో వేసింది మాత్రం మీకు, మిగిలింది మాత్రం ధర్మాదాయ శాఖకి గవర్నమెంట్కి వస్తుందని చెప్తూ. అందుకే ప్రతి చోట ఉంటుంది చూడండి, కానుకలు ముడుపులన్నీ కూడా మీరు మీ అర్చకులకి ఎవరికి ఇవ్వకండి, అందరూ కూడా హుండీల్లో వేయండి, ఇటువంటి నిబంధనలు వస్తాయి. పోనీ దానికైనా ఖర్చు పెడతారంటే ఖర్చు పెట్టే మాట దేవుడేమో ఎరుగు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే కనీసం ఒక సామాన్య భక్తుడు తన గోడు వెళ్ళబోసుకోవడం కోసం చెప్పి ఆ స్వామివారి దగ్గరకు వచ్చి తన యొక్క భక్తిని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా రకరకాల చోట్ల డబ్బులు ఆ యొక్క హుండీల పైన గట్టిగా సౌండ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంత వాతావరణాన్ని చెరగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ ప్రవర్తిస్తారు. అంతే ఇదంతా కూడా ఒక వ్యాపారాత్మక ధోరణిగా మారిపోయినటువంటి వ్యవస్థకు వచ్చేసింది. అంటే దేవాదాయ, దాని పేరులోనే ఉంది మీకు దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఎక్కడ కూడా హిందూ మత అభివృద్ధినో లేకపోతే దేవాలయాల పరిరక్షణ ఎక్కడ లేదు. ఆ నేమ్ ఎలా ఉంది, దేవాదాయ ఆదాయము ధర్మ ఆదాయం, అంటే ధర్మం మీద దేవాలయాలపైన ఆదాయాన్ని రక్షించే శాఖగా మాత్రమే దీన్ని రూపకల్పన చేశారు. అదేవిధంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ విధి విధానాలు కాకుండా సామాన్య భక్తుడిని కూడా గుడికి చేర్చాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఆ యొక్క స్వామివారు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి కన్నడలో చూసుకుంటూ స్వామివారికి మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం అని ఒక శ్లోకం ఉంది. అంటే స్వామివారికి ప్రేమతో ఒక పత్రమైనను, ఒక పుష్పమైనను, ఒక తోయమైన, అంటే నీళ్ళు ఇచ్చినా సరే, అంటే ఉదకం ఇచ్చినా సరే, దేమిచ్చినా సరే నేను ప్రేమపూర్వకంగా తీసుకుంటానని చెప్పి స్వామివారు కృష్ణ పరమాత్మ గీతలో సాక్షాత్తుగా చెప్పారు. ఇక్కడ అట్లాంటి లేవు. పత్రం ఉండదు, పుష్పం ఉండదు. టెంకాయలు కూడా ఎక్కడ కొట్టాలి? గుడి బయట కొట్టాలి. ఎక్కడో మురికి నాలలో వెళ్ళిపోతుంటే బయట ఎక్కడో టెంకాయలు కొట్టాలి. పోనీ లోపలికి ప్రవేశించిన తర్వాత ఏమిటి ఆ పుష్పాదులు కానీ లేకపోతే తులసమాలు తీసుకెళ్ళిన అవకాశం ఉంటుందా? అది కూడా అక్కడ బయటపడేస్తారు. స్వామివారికి కేవలం ఒక మ్యూజియంలో ఉన్నటువంటి ఒక మూర్తిగా చూడడం తప్పించి ఆయనకు ధూపదీప కైంకర్యాలు చేసే నిమిత్తంతో చాలా దేవాలయాలు ఇప్పుడుగా భక్తుడికి, స్వామివారికి, అర్చకుడికి ఆ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది.
ఇది అన్ని చోట్ల ఇది ప్రతి ఒక్కరికి ఇది నిత్యకృత్యం, అందరికి అనుభవం. నేను చెప్పే ప్రతి విషయం కూడా ప్రతి వ్యక్తి కూడా అనుభవపూర్వకమే. అయితే ఇది తగదు అని చెప్తూ మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉభయ రాష్ట్రాలు నేను చెప్తున్నాను, ఈ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలవకుండా పూర్తిగా భక్తుడిని పెరుమాళి కంటే స్వామివారికి దగ్గర చేర్చే ఉద్దేశంతో ఏకైక క్షేత్రం ఉన్నటువంటి క్షేత్రం ఏది ఉందంటే అది కేవలం చిలుకూరు బాలాజీ టెంపులే. దీనికోసం వీరి తండ్రి గారు, ఇప్పుడు ఎవరైతే ప్రధాన అర్చకులుగా మనం చెప్తున్నటువంటి రంగరాజన్ గారు ఉన్నారో, వీరి తండ్రి గారు అయినటువంటి సౌందరరాజన్ గారు అనేక పోరాటాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందుకే చిలుకూరు బాలాజీ టెంపుల్లో హుండీ లేదు. ఎందుకు హుండీ లేదు? ఒకవేళ హుండీ పెట్టినట్లయితే, ఒకవేళ అక్కడ ఆదాయం కానీ 50,000 రూపాయలు పైబడి ఉన్నట్లయితే ఇమీడియట్గా దేవాదాయ శాఖ వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా దేవాలయాలు హుండీ నిమిత్తం ఉండకూడదు. కేవలం ప్రతి భక్తుడిని స్వామివారికి దగ్గర చేర్చుకోవాలి. తమ కోరికలు, తమ కష్టాలు, తమ సుఖాలన్నీ కూడా ఆ స్వామివారిని చెప్పుకోవాలని ఉద్దేశంతో ఆ ప్రదక్షిణ మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఆ గోవిందనామాలను స్మరణ చేసుకుంటూ ఎన్నో రకాల పోరాటాలు చేశారు సౌందరరాజన్ గారు. ఆ పోరాటంలో భాగంగా అక్కడ హుండీ అనేది తీసివేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సౌందరరాజన్ గారి సమయంలో. అయితే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు, హైకోర్టులో మీరు పిటిషన్లు వేశారు, హైకోర్టులో గెలిచారు, సుప్రీంకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకి అదేవిధంగా సౌందరరాజన్ గారికి మధ్య పోరాటం చాలా గట్టిగా జరిగింది. అటువంటి సందర్భాల్లో తన ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా దేవాదాయ శాఖ కబంధ హస్తాల నుంచి ఈ దేవాలయాన్ని రక్షించుకున్నారు సౌందరరాజన్ గారు. అయితే అప్పుడు తన చుట్టూ నుండి కొంతమంది అనుయాయులు ఒక మాట మాట్లాడడం జరిగింది, మీ కొడుకులు చూస్తే ఆల్రెడీ పెద్ద పెద్ద పోస్ట్ చదువుకొని బాగా సెటిల్ అయినారు కదా, ఈ యొక్క అర్చక వృత్తిలోకి ఎవరైనా రాగలుగుతారా? కేవలం మీ తరంతా అయిపోతుంది, రేపు పొద్దున ఖచ్చితంగా మీ తర్వాత మరలా ఈ టెంపుల్ వేరే వాళ్ళని చూసే అవకాశం లేదు. అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే సౌందరరాజన్ గారు తనకు అబ్బాయి అయినటువంటి ఇప్పుడు మన రంగరాజన్ గారు చెప్పుకునే వ్యక్తి ఆల్రెడీ చెన్నైలో ఒక గవర్నమెంట్ పోస్టులో ఆయన 10 లక్షల రూపాయలు, నేను చెప్పేది 15 ఏళ్ల క్రితమే 10 lakhs రూపీస్ డ్రా చేస్తున్నట్టు ఒక మంచి వృత్తిలో ఉన్నారు. అయితే ఆ రోజు ఆయన వచ్చేసి, నాన్నగారు నేను ఈ పని చేస్తాను, మీరు ఏదైతే మనం తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏది ఉందో నా తరపున నన్ను కొనసాగింపుగా చేస్తానన్నారు. ఈరోజు సౌందరరాజన్ గారు ఏజ్ 82 ఏళ్ళకి పైబడి ఒక వృద్ధుడిగా ఉన్నారు. అయితే ఇమీడియట్గా రంగరాజన్ గారు వచ్చేసి ఆ పోస్ట్ని తీసుకొని తను పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, 4-5 భాషలు అనర్గళ పాండిత్యం, ఇది కాకుండా వైదిక పాండిత్యం, ముఖ్యంగా హిందూ ధర్మ రక్షణే తన జయంగా కట్టుబడి ఆ రోజు అంతంత అమౌంట్స్ డ్రా చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజుంటే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించేవారు. బహుశా వాటన్నిటిని త్యజించి కేవలం ధర్మ రక్షణే ప్రధాన జయంగా ఈ దేవాలయాన్ని ప్రజలకు దగ్గర చేర్చారు. వీసాల దేవుడిగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎవరైనా సరే ఇక్కడ ప్రదక్షిణ మార్గంలో 11 ప్రదక్షిణలు చేసుకుంటే తప్పనిసరిగా కోరికలు తీరినటువంటి వాళ్ళు అనేక లక్షల్లో ఉన్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క మహత్యం అన్నది బహుశా ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటాను. ఆ స్వామివారి యొక్క భక్తులకి అనేక వేల మంది ఆ గుడిని దర్శనం చేసుకుని ప్రదక్షిణ మార్గంలో ఒక 11 ప్రదక్షిణలు చేసి తర్వాత కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసుకుని కొన్ని వేల లక్షల మంది వారి యొక్క స్వానుభవాలు చాలా మందికి ఉన్నాయి. ఆ యొక్క ప్రదక్షిణ మార్గం ఉండేటప్పుడు కూడా ఆ ఉన్న కాసేపు అయినా సరే స్వామివారిని కనులారా దర్శించుకోండి, కళ్ళు మూసి దర్శనం చేసుకోకూడదు, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోని చెప్పి మనకు తెలియనటువంటి పురాణ ఇతిహాస గ్రంథాలు అనేక విషయాల్ని ఆయన ఎప్పటికప్పుడు ప్రదక్షిణ మార్గంలో ఆయన ఇక్కడ బాసింపట్టి వేసుకుని కూర్చుని కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భగవంతుడు దగ్గరగా చేసినటువంటి విషయంలో ఆయన కృతకృత్యులయ్యారు. అటువంటిది ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇప్పటికి కూడా హుండీ ఎక్కడ లేదు. ఎవరైనా ఇది ఇవ్వాలనుకున్నా ఒక ఇచ్చిన ఇమీడియట్గా ఒక పుస్తకాన్ని ఇస్తారు, అక్కడ పటిక బెల్లం ఒకటి మనకు ప్రసాదంగా పెడతారు తప్పించి ఇక్కడ అంగులు ఆర్భాటాలు ఇవేమీ లేవు. కేవలం భక్తే ప్రధానంగా ఉన్నటువంటి ఏకైక దేవాలయం, భక్తే పరమావధి. ఇక్కడ శివకేశవులకు అభేదం లేదని చెప్తూ ఒక స్వామివారిని దర్శించుకొని ఆ ప్రాకార మండలం నుంచి వెలుపులకు రాగానే పక్కనే శివలింగానికి అక్కడ దర్శనం చేసుకుని శివకేశవులకు అభేదం లేదు. వీళ్ళు యాక్చువల్గా వైష్ణవులు అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం శివకేశవులకు అభేదం లేదని చెప్తూ ఆ క్షేత్రాన్ని పూర్తిగా మహిమాన్వితంగా తీర్చిదిద్దడంలో సౌందరరాజన్ గారు ఎంత కృషి చేశారో అంతకు మించి రంగరాజన్ గారు ఈ విషయాన్ని కొనసాగింపుగా చేస్తున్నారు నాగరాజు గారు. అయితే ఇది సహించినటువంటి కొంతమంది కుహానా మేధావుల రూపంలో ఉన్నటువంటి కొంతమంది ముసుగేసుకున్న మేక వన్నే పులులు వేరెవరు కాదు, మన హైందవ సోదరులే. వాళ్ళందరూ కలిసి ఏదో రకంగా దాన్ని డిగ్రేడ్ చేయాలి. ముఖ్యంగా రంగరాజన్ గారు చేస్తున్న కృషిని తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యాసులు చాలా పెరిగిపోయాయి. ఇటువంటి సందర్భంలో ఈ దేవాలయాన్ని ఇలా అభివృద్ధి చెందుతున్న దేవాలయం ఇట్లా కాకూడదు, మరలా మనకు అదే కావాలి అన్నటువంటి ఏది నేను చెప్పినటువంటి మరలా దేవాదాయ ధర్మాదాయ శాఖ కబంధహస్తాలకు వెళ్ళిపోయి ఈరోజు టికెట్కి అంటే టెంకాయ కొడితే టికెట్, చెప్పులు పెడితే టికెట్, మాల కొడితే టికెట్, దర్శనం చేసుకుంటే టికెట్, ఆ దర్శనం టికెట్లో కూడా శేఖర దర్శనం టికెట్లు, మామూలు దర్శనం టికెట్లు, ఈ విఐపి టికెట్లు, నాన్ విఐపి టికెట్లు, రకరకాలుగా అక్కడ జరిగేదంతా కూడా ఒక వ్యాపార ధోరణికి వెళ్లకుండా రక్షిస్తున్న దేవాలయం ఏదైతే ఉందో దీన్ని కూడా ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో బయలుదేరండి కొంతమంది కుహానా మేధావులు ఈరోజు రంగరాజన్ గారి మీద జరిగిన ఈ దారుణ కృత్యానికి ఒడిగట్టారు నాగరాజు గారు. ఇది కేవలం ఇది ఒక వ్యక్తి మీద దాడా అంటే కాదు, వ్యవస్థ మీద దాడా
కాదు. ఒక దేవాలయం మీద దాడా? అది కూడా కాదు. యావత్ హిందూ ప్రజల యొక్క మనోభావాల మీద దాడి చేసినట్టుగా భావించవచ్చు. కుహానా మేధావులు ఇందాక నేను మీకు చెప్పాను. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగిన సంఘటన ఆయన పెద్ద ఆయన అట్లా బాసింపట్టు వేసుకొని మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళ చెప్పుల దగ్గర కూర్చొని అట్లా మోకిరెళ్ళడం అన్నది ఎవరు కూడా చూసి సహించుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరొకసారి ఏంటంటే ఈ వీడియో ద్వారా యావత్ హిందూ ప్రజానీకం తరపున మరొకసారి వారికి క్షమాపణ వేడుకుంటున్నాం నాగరాజ్ గారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.